హాయ్ గైస్, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మా అన్న అయితే అబ్రాడ్కి వెళ్ళిండు కాబట్టి ఇంకా నేను, టైగర్ బాబు, అక్క మాత్రమే ఇంట్లో ఉంటున్నాం. సో ఎలా ఉంటుంది, మేము ముగ్గురం ఎలా ఉంటాము, ఏం తింటాము. అండ్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. సండే రోజు అక్కకు కూడా చీట్ డే కాబట్టి ఈరోజు బిర్యానీ లైక్ చికెన్ అవన్నీ ఆర్డర్ చేసుకొని తిందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఏం ఆర్డర్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా బ్రౌన్ రైస్, వెజ్జెస్ మాత్రమే తిన్నాము. అసలు నాన్ వెజ్ తినక 1 వీక్ అయిపోయింది. అప్పుడెప్పుడు మా పెద్దమమ్మీ వాళ్ళ ఇంట్లో తిన్నాము ఆ సండే. ఈ సండే ఇంకా ఈరోజు చికెన్ తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయినాము. సో టైగర్ బాబు ఎలా లొల్లి చేస్తాడు, టైగర్ బాబుతో హడావిడి ఎలా ఉంటుంది, టైగర్ బాబు అల్లరి అంతా ఈ వీడియోలో చూపిస్తా. అండ్ మా బిజినెస్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటా, మా బిజినెస్ ఇప్పటిదాకా ఎలా నడుస్తుంది అదంతా. సో టైగర్ బాబు చూశాడనమాట, ఇది కావాలని నా దగ్గరకు వస్తుండు. ఇది కోడి, ఇదిగో బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. చూడండి, వచ్చిండు. హాయ్ చెప్పు, హాయ్ అమ్మా. ఇది కావాలంట. సో పొద్దుగాల ఎప్పుడో లేస్తాడు, ఇంకా మమ్మల్ని కూడా లేపేస్తాడు. ఇంకా వాడు నుసులుతూనే ఉంటాడు. మార్నింగ్ లేచి వాడితో పాటు వాళ్ళ మమ్మని ఇంకా నన్ను కూడా లేపేస్తాడు వీడు కదా టైగర్ బాబు. ఇది రాదు నోట్ల నుంచి. ఇక ఇది కావాలా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇది రాదురా, హాయ్ చెప్పు. అమ్మా, నా మైక్ కావాలంట వీడికి. ఇయ్యా మీ పప్పని మిస్ అవుతున్నావా? మీ పప్పని మిస్ అవుతున్నావు చెప్పు. పప్ప మిస్ అవుతున్నావా? పప్ప మిస్ అవుతున్నావు? పాప ఇది పాపాను, పాపాను ఇస్తా. ఈడికి నా మైక్ పిచ్చి పడ్డది. తీసుకో పోయిగా. ఇయ్యా పాపాను. సౌండ్ వస్తుందా? సో ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. సతాయించొద్దంటే అక్క ఇది ఇచ్చేస్తుంది, లేకపోతే ఫుల్ సతాయిస్తాడు. అమ్మా, నా మైక్ వలగొడదామని చూస్తుండు. సో ఇట్లుంటుంది అనమాట టైగర్ బాబుతో. ఇంకా చూపిస్తాం మీకు, ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి వీడితో. ఇగో నా మైక్ పలగొట్టేసిండు. మా అక్కని చూపించాలా? మా అక్క ఈరోజు సండే కాబట్టి ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంది. ఈరోజు యోగా లేదు, ఏం లేదు. రోజు యోగా చేస్తుంది అక్క. ఈరోజు సండే అని చీట్ డే అనమాట. సో అక్కని చూపించాలంటే వద్దంటుంది, నైటీ మీద ఉంది. సో అక్క ఫ్రెష్ అయినాక మీకు చూపిస్తాను. ఇంత సీరియస్గా ఏం చూస్తున్నారా? చూపిస్తా. ఇదన్నమాట పొద్దుగానే ఇది మాకు మహాభారతం. ఈయన చూపిస్తాడు. ఏ టైగర్, ఏం చూస్తున్నావురా? ఇట్లుంటుంది. సో మార్నింగ్ లేచి అయితే నేను ఫ్రెష్ అయిపోయినా. కాసేపు అలా సోఫా మీద కూర్చొని టైగర్ బాబుతో టైంపాస్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే నేను బెడ్షీట్లు అన్నీ మడత పెడుతున్నా. అంటే అక్క సగం పని, నేను సగం పని చేస్తాను అనమాట. ఇంకా అక్క అయితే అంట్లు తోమి, ఇల్లు తుడిచి, ఇల్లుకి చేస్తుంది. నేనేమో బెడ్షీట్ మడత పెడతా, ఇంకా ఏదన్నా చిన్న పనులు ఉంటే అవి కూడా చేసేస్తాను అనమాట. అట్లేం లేదు, ఇద్దరం పనులను పంచుకొని చేస్తాము. ఇంకా సో అదనమాట. ఇప్పుడైతే మేము లంచ్ తినాలి. ఇంకా లంచే తింటున్నాము, బ్రేక్ఫాస్ట్ అట్లేం తింటలేము. రోజు మాత్రం డైట్ చేస్తుంది కదా అక్క. సో బ్రౌన్ రైస్ అయితే చేస్తుంది, నేను కూడా బ్రౌన్ రైస్ తింటా. అప్పుడప్పుడు నైట్ టైంలో నేను చపాతీలు తింటా, అన్నం తినకుండా. సో అట్లా నేను కూడా డైట్ చేస్తున్నా. మేబీ నేను కూడా తగ్గుతానో లేదో చూద్దాం గాయస్. ఎందుకంటే మీరు అంటున్నారు కదా అక్క నీ మధ్య లావ్ అవుతున్నావు అది ఇది అని. సో నేను కూడా కొంచెం తగ్గాలా వద్దా, ఇలానే బాగున్నా, మీరే కమెంట్ చేయండి. దాన్ని బట్టి డైట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తా.
బాబు వాళ్ళు అరుస్తున్నారు హాల్లో. ఎందుకంటే టైగర్ బాబు బాగా సతాయిస్తాడు తెలుసా అసలు. వాడి వల్ల ఒక్క పని కాదు, ఊకితే వాడు కూడా ఊకుతా అంటాడు, తుడిస్తే వాడు కూడా తుడుస్తా అంటాడు. సో హెడ్డే ఉంటుంది. సో ఇప్పుడైతే చూపిస్తా, నెక్స్ట్ ఏమవుతుందో చూడండి మీరే. మాకు రోజు ఫ్లవర్స్ అట్లేం రావు, కానీ రోజైతే ఇలా కూరగాయలు వస్తాయి మా ఇంటికి. మా అక్క ఇందాకనే వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ చేసింది. అంటే బయటికి వెళ్తలేమో, ఎందుకంటే అన్న లేడు కాబట్టి ఇంకా అన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాం. వెజిటేబుల్స్ కానీ ఏం తినాలనిపించినా ఆర్డరే చేసుకుంటున్నాం, అసలు బయటికే వెళ్ళట్లేదు. సో మాకైతే ఇలా ఫ్లవర్స్ బదులు కూరగాయలు వస్తాయి డైలీ మార్నింగ్. ఇప్పుడైతే టైగర్ బాబుకి అక్క తినిపిస్తుంది. సో నెక్స్ట్ చూసేయండి. సో మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, సండే కాబట్టి. అక్క రావట్లేదు ఎందుకంటే అక్క నైట్లు ఉంది కాబట్టి. సో మేమైతే ఇప్పుడు బిర్యానీ తినబోతున్నాం. సో బిర్యానీ అన్నమాట. అక్క ఇక్కడ టైగర్ బాబు కోసం పాలు వేడి చేస్తుంది, నేనేమో తినడానికి బిర్యానీ. అక్కనే ప్రిపేర్ చేసింది బిర్యానీ. మా లక్కీ గానికి సౌండ్ వచ్చిందమ్మా. తిన్నావుగా ఇందాక నేను బిర్యానీ అంట అక్కడికి. ఇక ఎప్పుడు ఇక ఇది పట్టుకొని తిరుగుతా ఉంటాడు. పెట్టంట అక్కడికి. టేస్ట్ అంతా బాగాలేదు. బాగాలేదా? అంటే నువ్వు చాలా రోజులకు తింటున్నావు కదా, మేబీ నీకు. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లుందో. తింటా. సో చాలా రోజుల తర్వాత బిర్యానీ. అంటే పోయిన సండేనే తిన్నాం, ఇప్పుడు ఈ సండే నెక్స్ట్. యావరేజ్, మరీ అంత బాగుందని కాదు, బాగానే ఉంది. యావరేజ్ ఉంది. అంటే చాలా డేస్ తర్వాత తింటున్నా కదా, ఒక మంచిగా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంతేం లేదు. ఓకే, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువైంది. తిను, అడ్జస్ట్ చేసుకోవాలి ఇక. ఇందాకనే మా అక్క బయటికి వెళ్ళింది అనమాట, ఒక చిన్న పని ఉండే అక్కకి. ఇంకా టైగర్ బాబుని చూసుకోవడానికి ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నా. వీడు ఇల్లుని తీసి పంది వేసిండు లిటరల్గా. ఎట్లుందో చూపిస్తా, వెయిట్. ఇది చూడండి, ఇట్లా వేసిండు వీడు. టీవీ చూస్తుండు. బోయ్ అమ్మ, ఇప్పుడు అక్క వచ్చిందనుకో ఇవన్నీ నేనే వేసిన అనుకుంటుంది. అట్లా వేసిండు వీడు. అవి అక్కడ స్టాక్ కనిపిస్తుంది, అది మా స్టాక్ అనమాట. ఇప్పుడు అదంతా సర్దాలి, అది ఎట్లా పడితే అట్లుంది. ఎందుకంటే రీసెంట్గా ఫొటోస్ తీసి అంటే వాళ్ళకి పంపించాము కస్టమర్స్కి. సో అందుకే అలా ఉందన్నమాట. వీడు చూడండి, వీడికి ఇప్పుడు నేను వాటర్ మిలన్ వేస్తా. మేమిద్దరము వాటర్ మిలన్ తింటున్నాం. దాని తర్వాత సడన్గా చూస్తే మా మమ్మీ, మా పెద్దమమ్మీ వాళ్ళు, మా పెద్దక్క అందరూ మా ఇంటికి వచ్చారు. ఎందుకనుకుంటున్నారు? ఇంకా అందరు కలిసి హే సఖీలో ఉన్న కలెక్షన్స్ అన్నీ చూస్తున్నారు. ఇగో ఇది కాట్ సెట్ తీసుకున్నా, కాటన్ శారీస్ 2 తీసుకున్నా, ఇది కూడా 3 తీసుకున్నా, సమ్మర్ కదా అందుకే. కాట్ సెట్ ఒకటి తీసుకున్నా. ఇవి తీసుకోవాలి, దీంట్లో కలెక్షన్ బాగుంది కాబట్టి నచ్చింది కాబట్టి తీసుకున్నాం. కాటన్ శారీస్ అయితే నిజంగా అంటే సమ్మర్ వేర్ కి కాటన్ బెస్ట్, లైట్ వెయిట్, బాడీ హగ్గింగ్, నిజంగా చాలా చాలా బాగుంది. అందుకే చాలా శారీసే తీసుకున్నా. ఇప్పుడే వచ్చిందంట కలెక్షన్. మా పెద్దక్కకైతే ఇంకా చాలా నచ్చేసిందంట కలెక్షన్. ఇంకా చాలానే తీసుకొని వెళ్తుంది. ఇంకా గివ్ అవే కోసం కూడా మా దగ్గరే తీసుకుంది. మా ఇంట్లో వాళ్ళైతే మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి మేము శారీస్ చూపించిన తర్వాత ఇంకా వాళ్ళే సర్దుతున్నారు మొత్తం. మా పెద్దక్క అంటుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురండి, నేను కూడా మీ దగ్గరే పర్చేస్ చేస్తా అని అంటుంది. ఇంటికి వచ్చినందుకు ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. ఇంకా మా మమ్మీ వాళ్ళకి, మా అక్క కూడా ఇచ్చాము.
ఇప్పుడు చెప్పు. 5,000 బిల్ చేసిన. దగ్గర కాదు, 5,000 చేసిన బిల్లు. వీళ్ళు ఎంత ప్రైస్ అంత ప్రైస్ కే నేను కూడా తీసుకున్నా. నాకేం కొలాబరేషన్ కి ఇస్తలేదు. కొంచెం డిస్కౌంట్ ఎక్కువ తీసుకుంది కాబట్టి మీకు ఇచ్చినట్టే నాకు కూడా ఇస్తారు. కానీ మరీ అంత కకృతి మొఖాలు అయితే కాదు. ఒకటి ఆఫర్లు ఇచ్చారు, అందరికి ఇచ్చినట్టే నాకు అది స్విమ్మింగ్ పూల్ లో దుర్గానికి ఒక డ్రెస్ ఇచ్చారు. అయ్యో రమ్లి పిన్ని వస్తా అనేది నైట్ అయిపోయిందని రాలి.